ప్రస్తుత సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం ప్రజల్లో ఒక భాగమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రయాణాలు, లావాదేవీలు, షాపింగ్లో ఏది కొనుగోలు చేయాలన్నా కాలక్షేపం కోసం పిల్లల నుంచి పెద్దల వరకు సెల్ ఫోన్ వాడుతూనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో చిన్నారులు గంటల కొద్దీ సోషల్ మీడియాలో గడుపుతున్నారని, దీనివల్ల వారిపై విపరీతమైన ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ కి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయబోతోంది కేంద్రం ప్రచురించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ముసాయిదా నిబంధనల ప్రకారం 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఐడి కార్డులు లేదా డిజిటల్ లాకర్ ద్వారా పిల్లల తల్లిదండ్రులను ధృవీకరించుకోవాలని తెలిపింది. ఫిబ్రవరి 18 వరకు వచ్చిన అభ్యంతరాల ఆధారంగా ముసాయిదాలో మార్పులు చేర్పులు చేసి చట్టాన్ని తీసుకురాబోతోంది. ఫిబ్రవరి 18వ తేదీలోపు ముసాయిదా నిబంధనలపై mygov.in పోర్టల్ ద్వారా అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా సూచించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం అమలుకు డేటా ప్రొటెక్షన్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. డిజిటల్ కార్యాలయంగా ఈ బోర్డు పనిచేస్తుంది. చట్ట ఉల్లంఘనలపై విచారణ జరిపి జరిమానాలు విధించే అధికారాలు ఈ బోర్డుకు ఉంటాయి. గరిష్టంగా 250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. కన్సెంట్ మేనేజర్ల నమోదుకు సంబంధించిన సైతం నిబంధనల్లో పేర్కొన్నది. కన్సెంట్ మేనేజర్లు తప్పకుండా డేటా ప్రొటెక్షన్ బోర్డు వద్ద నమోదు కావాలి. ఇందుకోసం వాటి నికర విలువ కనీసం 12 కోట్లు ఉండాలి.